హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వైల్డ్ ఫైర్ సిరీస్ బై బీసీసీఏ. ఈ వైల్డ్ ఫైర్ సిరీస్లో మనం రీసెంట్ అటెంప్ట్లో సీఎంఏ ఇంటర్ ఆర్ సీఎంఏ ఫైనల్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని స్ట్రాటజీస్ కానీ సమ్ మోటివేషన్ స్టోరీస్ కానీ లేదా వాళ్ళ ప్రిపరేషన్ టిప్స్ స్ట్రాటజీస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఈ సిరీస్లో పాటుగా ఇప్పుడు మనతో ఉన్నారు ప్రియాంక. రీసెంట్ అటెంప్ట్లో తిను సీఎంఏ ఇంటర్ క్వాలిఫై అయింది. బోత్ గ్రూప్స్ సింగిల్ షాట్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై అయింది. సో దీన్ని మన బీసీసీఐ రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్ తన సీనియర్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత మన బీసీసీఐలో సీఎంఏ కోసం జాయిన్ అయింది. సో మన బీసీసీఐకి వచ్చిన వితిన్ 1.5 ఇయర్లో తనకి సో ఫౌండేషన్ ఆ క్యాట్ కంప్లీట్ చేసి తర్వాత సీఎంఏ ఇంటర్ కూడా కంప్లీట్ చేసింది. ఓకే, సో ఇప్పుడు తనతో మాట్లాడదాం. సో క్వాలిఫై అయింది కాబట్టి ఎట్ ఎ టైం బోత్ గ్రూప్స్ సీఎంఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అయింది కాబట్టి తన ఫీలింగ్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఫీలింగ్స్ ఏంటి అన్నీ తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ప్రియాంక. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఫస్ట్ అటెంప్ట్లోనే సేమ్ ఇంటర్ క్వాలిఫై అయ్యావు. సో ఎలా ఫీల్ అవుతున్నావు, మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారు? సో దానికంటే ముందు నీ గురించి మీ ఫ్యామిలీ గురించి చెప్పి సో తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ అవి షేర్ చేసుకో మన ఆడియన్స్తో. షూర్ సార్. నా పేరు ప్రియాంక ఇనుపర్తి. మా నాన్నగారి పేరు సూరిబాబు అండ్ మా అమ్మగారి పేరు అరుణ. నాకు ఒక అక్క కూడా ఉంది, తన పేరు శ్రావణి. మా నాన్నగారు తాపీ మేస్త్రి, మా మమ్మీ హోమ్ మేకర్ అండ్ అక్క వచ్చేసి ఇంజనీరింగ్ చదువుతుంది. నేను ఈ కోర్స్ చూస్ చేసుకున్న వెంటనే మా డాడీ చాలా సపోర్ట్ చేశారు, మా మమ్మీ కూడా. నువ్వు చదువు, నీకు ఏది నచ్చితే అదే చదివిస్తానని చెప్పారు. చాలా సపోర్ట్ చేసి మా మమ్మీ, మా డాడీ, మా అక్క కూడా. సో అందుకని నా ఇష్టంతోనే ఈ కోర్స్కి వచ్చాను. దట్స్ ఇట్. ఓకే, సో ఫస్ట్ అటెంప్ట్లో సేమ్ ఇంటర్ క్వాలిఫై అయ్యావు. సో నీ ఫీలింగ్ ఏంటి, మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్ క్వాలిఫై అవ్వడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు తలుచుకుంటేనే ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉంటుంది ఆ ఫీల్ అనేది. ఇంకా ఇంట్లో పేరెంట్స్, మమ్మీ, డాడీ, అక్క అంటారు, ఇంకా చాలా ఫోన్ చేసి చెప్పిన వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకన్నా వాళ్ళే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది ఇంటర్ క్వాలిఫై అయినందుకు. ఓకే, సో నా సేమ్ ఇంటర్ క్వాలిఫై అయ్యావు. ఓకే, సో ఇప్పుడు నీ సక్సెస్లో బీసీసీఏ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఎలా ఉంది అని చెప్తావు. దానికి చెప్పడానికి ముందు అసలు నువ్వు సేమ్ ఇంటర్ జాయిన్ అవ్వడానికి ముందు క్యాట్, దానికంటే ముందు ఇంటర్ కంప్లీట్ చేసి సీనియర్ ఇంటర్ జూనియర్ ఇంటర్ ఏ గ్రూప్ అమ్మా నువ్వు? నేను ఎంపీసీ. ఎంపీసీ నుంచి వచ్చావు. ఓకే, ఎంపీసీ నుంచి వచ్చి సీఎంఏ ఇంటర్ కంప్లీట్ చేసావు. ఓకే, మన ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ మరి ఇక్కడ అకౌంట్స్ ఇవి అర్థమవుతాయని స్టార్టింగ్లో ఏమైనా ఫియర్ ఫీల్ అయ్యావా? ఫస్ట్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను. చాలా వచ్చిన ఫస్ట్లో అసలు నాకు అకౌంట్స్, అసలు ఈ సీఎంఏ కోర్స్లో ఉండే సబ్జెక్ట్ కోసమే అసలు జీరో నాలెడ్జ్. అసలు చాలా భయం వేసేది ఫస్ట్. తర్వాత ఈ బీసీసీఏ ఫ్యాకల్టీ చెప్పే విధానం, ఇంకా లైన్ టు లైన్ చాలా చాలా క్లారిటీగా చెప్పేవారు. అకౌంట్స్ కానివ్వండి, లా కానివ్వండి, ప్రతి ఒక్కసారి చాలా క్లారిటీగా చాలా బాగా చెప్పేవారు. క్లాసెస్ అయిపోయాక స్టడీ అవర్స్లో కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. వాళ్ళు ఇచ్చే మెటీరియల్స్ చాలా బాగుండేవి. బోర్డ్ మెటీరియల్స్ అయితే అస్సలు యూజ్ చేయలేదు, జస్ట్ బీసీసీఏ మెటీరియల్స్ ఒక్కటే చదివేదాన్ని నేను. నెక్స్ట్ ఓన్లీ బీసీసీఏ బుక్సే రిఫర్ చేసేదాన్ని. వాళ్ళు పెట్టే గ్రాండ్ టెస్టులు రాసేదాన్ని. వీకెండ్ టెస్టులు కూడా ఏది మిస్ అవ్వకుండా అన్నీ అటెండ్ చేసేదాన్ని. సో దానివల్ల బీసీసీఏ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్, బుక్స్ అవే రిఫర్ చేశాను. దానివల్ల ఇంటర్ బాగా కంప్లీట్ చేశాను. ఓకే, సో తను ఇంటర్మీడియట్ అయితే అంటే జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ ఎంపీసీ నుంచి వచ్చింది. ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా ఇక్కడ సీఎంఏ ఇంటర్ వరకు కంప్లీట్ చేసింది ప్రజెంట్. అంటే దట్ మీన్స్ మీరు ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఏసీసీ అయినా కానీ సీఎంఏ చేయొచ్చు. ఓకే, తినలా సక్సెస్ అవ్వచ్చు అని దట్స్ ద ప్రూఫ్. ఓకే, సో నా నువ్వు మన క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్ జరిగేటప్పుడు ఓకే, సో ఆల్రెడీ నీకు ఓఎంలో ఎగ్జామ్షన్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. ఓకే, సో రెగ్యులర్ క్లాసెస్ వినేటప్పుడు కానీ లేదా నీకు కోచింగ్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ అప్పుడు కానీ సో నీ ప్రిపరేషన్ ప్లాన్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి? ఓకే, ఓఎంఎస్ఎం వచ్చేసరికి నేను డైలీ సార్ చెప్పిన సమ్స్ ఆ రోజే ప్రాక్టీస్ చేసేసేదాన్ని. ఎందుకంటే ఓఎం నాకు చాలా కష్టంగా అనిపించేది. సో ఏ రోజు చెప్పిన వర్క్ ఆ రోజే చేసుకునేదాన్ని. డైలీ రివిజన్ చేసేదాన్ని స్టడీ అవర్స్లో. అది ఇంకా ఎస్ఎం అంటే థియరీ కొంచెం నాకు పర్లేదు, ప్రాబ్లమాటిక్ వచ్చేసరికి నాకు టఫ్ అనిపించేది. కాబట్టి సార్ చెప్పిన ఇంపార్టెంట్ సమ్స్ అవే బాగా చేశాను. నేను ఎక్స్ట్రా ఏం చేయలేదు. బోర్డ్ బుక్స్ అవి కూడా సార్ చెప్పిన ఇంపార్టెంట్ సమ్స్ చేసేదాన్ని. 50 స్టార్ క్వశ్చన్స్ ఇచ్చేవారు, అవి కూడా చేసేదాన్ని. థియరీ కూడా నేను రెగ్యులర్గా చదువుకుంటూ ఉండేదాన్ని.
అంతే రెగ్యులర్గా చదువుకోవడం వల్లే ఈజీగా OM&SM నేను ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకున్నాను. ఓహ్! ఎక్సలెంట్ అమ్మా. నెక్స్ట్ మనది రెసిడెన్షియల్ క్యాంపస్ కదా! ఓకే. ఔట్‌సైడ్ క్యాంపస్ వేరే అంటే ఐ మీన్ రెగ్యులర్ సర్వీస్ చేసేదాని కన్నా ఔట్‌సైడ్ నుంచి వచ్చేదానికన్నా డైలీ సర్వీస్. ఓకే. ఈ రెసిడెన్షియల్ క్యాంపస్‌లోనే ఉండడం వల్ల నీకేమైనా బెనిఫిట్ అయిందంటావా బీసీసీలో? బీసీసీఏ వేరే క్యాంపస్‌తో పోల్చుకుంటే బీసీసీఏ ఈజ్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్‌లా చూసుకున్నా, ఫుడ్ విషయంలో చూసుకున్నా, హాస్టల్ అన్నీ బయట క్యాంపస్‌తో పోల్చుకుంటే చాలా బావుంటది బీసీసీఏ. మాకు ఎన్విరాన్మెంట్ కూడా చాలా బావుంటది చదువుకోవడానికి కానీ, ఫుడ్ విషయంలో కూడా చాలా బావుంటుంది. ఫ్యాకల్టీ అందరూ సపోర్ట్ చేస్తారు. సో, బావుంటుంది బీసీసీఏ. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ అటెంప్ట్‌లోనే సేమ్ ఇంటర్ కంప్లీట్ చేసావు. దట్ ఓఎం ఎగ్జామ్షన్ వచ్చింది కాబట్టి సో, నీ జూనియర్స్‌కి కూడా అలాగే ఓఎంలో ఎగ్జామ్షన్ కొట్టాలన్నా గానీ, సో, ఫస్ట్ అటెంప్ట్‌లో ష్యూర్ షాట్ బోత్ గ్రూప్స్ కొట్టేయాలంటే సో, నీ జూనియర్స్‌కి ఏమైనా కొంచెం టిప్స్ చెప్పమ్మా? టిప్స్ అంటే ఏం లేవు. మీరు బీసీసీఏ వాళ్ళు చెప్పింది బ్లైండ్‌గా ఫాలో అయిపోండి. నెక్స్ట్ క్లాసెస్‌కి రెగ్యులర్‌గా అటెండ్ అవ్వండి. వాళ్ళు చెప్పిన ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్‌ని మిస్ అవ్వకుండా రాయండి. అంతే. మీరు బి వాళ్ళు చెప్పిన బుక్స్ చాలు. అవే రిఫర్ చేయండి. చాలు సరిపోద్ది. ఈజీగా బోత్ క్లియర్ చేయొచ్చు ఫస్ట్ అటెంప్ట్‌లో. ఓకే. సో, నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంటర్ అయిపోయిన తర్వాత ప్లాన్ ఏంటి? ఇప్పుడే సీఎంఏ రీసెంట్‌గా క్వాలిఫై అయ్యాను కాబట్టి నెక్స్ట్ ఆర్టికల్స్ చేసి ఫైనల్ కంప్లీట్ చేస్తాను. తర్వాత కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. ఓకే. సో, ఇంటర్ కంప్లీట్ అయింది. ఆర్టికల్స్ చేసి ఫైనల్ రాసేసి కార్పొరేట్ కంపెనీస్‌కి వెళ్ళాలని బిగ్ ఎయిమ్స్‌తో ఉంది. సో, మన బీసీఏ తరపున ప్రియాంకకి ఆల్ ది బెస్ట్ చెప్తూ సో, ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ ప్రియాంక. యూ సార్. సో, నేను పిలవగానే వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు.